హాయ్ హలో వెల్కమ్ టు హరి సినిమాటిక్ యూనివర్స్. టాలీవుడ్ లో చాలా మూవీస్ మనకు యాక్షన్ ని, ఎమోషన్ ని, లవ్ ని ఇచ్చాయి. కానీ టాలీవుడ్ లో ఉన్న కొన్ని మూవీస్ లో మాత్రం ఆడియన్స్ అందరూ తల పట్టుకునే లాంటి ట్విస్టులను ఇచ్చాయి. అలా మూవీ చూస్తూ ఉండగా ఆడియన్స్ అందరికి మైండ్ బ్లాక్ అయిపోయే ట్విస్టులు ఉన్న 4 మూవీస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. టాలీవుడ్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్స్ ఉన్న మూవీ లిస్ట్ తీస్తే అందులో ఖచ్చితంగా ఎవరు మూవీ ఉంటుంది. ఎవరు మూవీ ఒక మర్డర్ కేసులో సింపుల్ అనిపిస్తుంది, కానీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఆడియన్స్ అందరినీ షాక్ లో పెడుతుంది. మూవీ స్టార్టింగ్ లో సమీర క్యారెక్టర్ ఒక సీనియర్ ఆఫీసర్ ని మర్డర్ చేస్తుంది. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కి విక్రమ్ వాసుదేవ్ అయితే వస్తాడు. ఇక్కడ నుంచి మూవీ స్క్రీన్ ప్లే మొత్తం చాలా అంటే చాలా సస్పెన్స్ తో వెళ్తుంది. మూవీలో వచ్చే ప్రతి సీన్ లో మనకి ఒక కొత్త డౌట్ రైజ్ అవుతుంది. మూవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది సమీర క్యారెక్టర్ ఇన్నోసెంటా లేక డేంజరసా అని. అలా మూవీ క్లైమాక్స్ కి రీచ్ అయిన తర్వాత ఒక షాకింగ్ ట్రూత్ అయితే బయటకు వస్తుంది. షాకింగ్ ట్రూత్ ఏంటంటే విక్రమ్ వాసుదేవ్ అని చెప్పుకున్న అడివిశేష్ వచ్చేసి విక్రమ్ వాసుదేవ్ కాదని తెలుస్తుంది. మరి అసలు అడివిశేష్ ఎవరంటే సమీరా వాళ్ళ హస్బెండ్ చంపిన ఒక యంగ్ బాయ్ ఫాదర్. ఆదర్శ్ వర్మ తన పర్సనల్ రివెంజ్ తో ఫేక్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యాక్ట్ చేసి సమీరా క్రైమ్ కన్ఫెస్ చేయడానికి ట్రాప్ చేస్తాడు. ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ ట్విస్ట్ వచ్చేసి ఎండ్ లో టర్న్ అవుతుంది. హీరో ఆఫీసర్ కాదు విక్టిమ్స్ ఫాదర్ అని చెప్పి. ఆ ట్విస్ట్ తో మూవీ చూస్తున్న ఆడియన్స్ అందరికి నిజంగా మైండ్ బ్లాక్ అయిపోద్ది మామ. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి ఆ మూవీ. హాలీవుడ్ లో వచ్చిన మూవీస్ లో యూనిక్ స్క్రీన్ ప్లే తో షాక్ ఇచ్చిన మూవీ అంటే అది ఆ మూవీ. మూవీ వచ్చేసి ఒక యాంథాలజీ మూవీగా స్టార్ట్ అవుతుంది, కానీ క్లైమాక్స్ లో ఆడియన్స్ ని ఒక పవర్ఫుల్ ట్విస్ట్ తో కన్ఫ్యూజ్ చేయడం కంటే ఎక్కువగా సర్ప్రైజ్ చేస్తుంది. మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చూపిస్తారు. సైంటిస్ట్, కేఫ్ ఓనర్, డ్రగ్ ఎడిక్ట్, కోయిఫిష్, ట్రీ, ఇలా చాలా క్యారెక్టర్స్ ని చూపిస్తారు. అన్ని స్టోరీస్ సపరేట్ అనిపిస్తాయి మనకి. ఆడియన్స్ అందరికి ఒక ఫీలింగ్ వస్తుంది, ఇది యాంథాలజీ మూవీ కదా, ఇన్ని డిఫరెంట్ స్టోరీస్ ఇలా కంబైండ్ అవుతున్నాయి ఏంటి అని. మూవీలో చూపించిన ప్రతి క్యారెక్టర్ కి ఒక ప్రాబ్లం ఉంటుంది, కానీ మనకి లింక్ కాదు. తర్వాత మూవీ క్లైమాక్స్ లో ట్రూత్ రివీల్ అవుతుంది. అవన్నీ డిఫరెంట్ క్యారెక్టర్స్ కాదు, అంజల్ మైండ్ లో క్రియేట్ చేసిన ఆల్టర్ ఈగోస్ అని చెప్పి. కలి చిన్నప్పటి ట్రామా వల్ల డిప్రెషన్ తో సఫర్ అవుతుంది. తనకున్న మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ వల్లే తన మైండ్ లో ఇన్ని క్యారెక్టర్స్ క్రియేట్ అవుతున్నాయని లాస్ట్ లో తెలుస్తుంది. సో ఫైనల్ గా మనకి ఏం అర్థమవుతుందంటే మూవీ మొత్తం కలిస్ మైండ్ లోనే జరుగుతుందని అర్థమవుతుంది. ట్విస్ట్ అనేది తెలుగు ఆడియన్స్ కి చాలా కొత్తగా అనిపించింది. నార్మల్ యాంథాలజీ అనుకున్న ఆడియన్స్ లాస్ట్ 10 minutes లో అన్ని పర్సనాలిటీస్ ఒక హీరోయిన్ క్యారెక్టర్ కి లింక్ అవి రివీల్ అవ్వడం ఒక డేరింగ్ స్క్రీన్ ప్లే ఎక్స్పెరిమెంట్ ఇది. కాజల్ పర్ఫార్మెన్స్, రైటింగ్, స్క్రీన్ ప్లే ట్విస్ట్ అన్ని కలిసి మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఈ లిస్ట్ లో మన నెక్స్ట్ మూవీ వచ్చేసి వన్ నేను ఒక్కనే. టాలీవుడ్ ఆడియన్స్ కి బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ అంటే వన్ నేను ఒక్కనే మూవీ గుర్తొస్తుంది. సుకుమార్ గారి డైరెక్షన్ తో అండ్ మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ తో ఈ మూవీ అనేది చాలా కాంప్లెక్స్ థ్రిల్లర్ గా ఉంటుంది. మూవీ ఎండ్ లో రిలీజ్ అయ్యే ట్విస్ట్ తో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవడమే కాదు, షాక్ కూడా అవుతారు. హీరో గౌతమ్ ఒక రాక్ స్టార్, తన పేరెంట్స్ ని ఎవరో చంపేశారని తన పాస్ట్ తో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. మూవీ మొత్తం విలన్స్ ని చేస్ చేస్తాడు, విలన్స్ తో ఫైట్ చేస్తాడు. ఆ విలన్స్ ని చేసే సీన్స్ అన్ని చూసి ఆడియన్స్ కనిపిస్తుంది ఇది ఒక రివెంజ్ స్టోరీయా అని. కానీ లాస్ట్ లో ట్విస్ట్ రివీల్ అవుతుంది, తను ఫైట్ చేసిన విలన్స్ అందరూ రియల్ లైఫ్ లో లేరు, అదంతా ఒక హెల్యూజిలేషన్ అని. గౌతమ్ కున్న మెంటల్ డిజార్డర్ వల్లే తన మైండే ఈ క్యారెక్టర్స్ అన్నిటిని క్రియేట్ చేస్తుందని తెలుస్తుంది. రియల్ గా తన పేరెంట్స్ ని ఎవరు చంపలేదని, ఫాదర్ యాక్సిడెంట్ లో చనిపోయాడని, మదర్ మాత్రం లివింగ్ లో ఉందని హీరోయిన్ ద్వారా తెలుసుకుంటాడు గౌతమ్. క్లైమాక్స్ లో హీరోయిన్ హెల్ప్ తో తన మదర్ ని కలుస్తాడు. అది రియల్ ఎమోషనల్ ట్విస్ట్ అంటే. సో 2 hours మనం విలన్ ఫైట్ చూసామనుకున్నా అదంతా జస్ట్ హీరో మైండ్ లో జరిగింది మాత్రమే. ఇది వచ్చేసి మన టాలీవుడ్ లో ఒక యూనిక్ అటెంప్ట్ అని చెప్పాలి, కానీ ఆడియన్స్ కి అప్పుడు అర్థం కాక మూవీని ఫ్లాప్ చేశారు. వీడియోని కనుక ఎండ్ వరకు చూస్తుంటే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా మీరు మూవీ చూస్తుండగా మీ మైండ్ బ్లాక్ చేసిన ట్విస్ట్ ఉన్న మూవీ ఏదో ఖచ్చితంగా కామెంట్ చేసి వెళ్ళండి.